బ్రో తెలంగాణలో రాజకీయాలు కొంచెం తారుమారవుతున్నాయి. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారికి ఆయన స్వయాన తండ్రి అయిన కేసీఆర్ గారే షాక్ ఇచ్చారంట. అసలు ఏంటి ఆవిడ లెటర్ ఇష్యూ జరుగుతుంది, ఏం జరుగుతుంది? అయితే రీసెంట్ టైంలో ఎప్పుడైతే వరంగల్ ఒక భారీ సభ నిర్వహించారో సో ఆ తర్వాత అంటే ఆ సమయంలో కవిత మాత్రం అమెరికాలో ఉందన్నమాట. సో అమెరికా పర్యటనలో ఉందామె. సో అక్కడ నుంచి ఒక లేఖ మాత్రం రాయడం జరిగిందంట, లెటర్. సో వాళ్ళ నాన్నగారికి పర్సనల్గా రాసిందనమాట. కాకపోతే అది మధ్యలో ఎవరైనా కాలం లీక్ చేశారా ఏంటి, ఎవరు చేశారు ఇప్పటివరకు తెలియదు. కానీ ఆ లెటర్ మాత్రం బయటికి లీక్ అయిపోయింది. అంటే పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, కొన్ని కీలకమైన విషయాలు, సీక్రెట్స్ అన్నీ కూడా మనము అంతర్గతంగా అంటే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ కూడా ఇప్పుడు అందరికీ తెలిసాయి. సో ఈ విషయంలో మాత్రం ఇప్పుడు చాలా పెద్ద చర్చనే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా మాత్రం ఇక్కడైతే వాళ్ళ నివాసంలో కేసీఆర్, కేటీఆర్ అదేవిధంగా కవిత ముగ్గురు కూడా భేటీ అయినప్పుడైతే వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు వింటే సో ఖచ్చితంగా కవితను మాత్రం సపరేట్ చేస్తున్నారా, సపరేట్ అంటే ఎవరి పార్టీలో ఉన్నటువంటి ఎవరి సహాయ సహకారాలు కూడా కవితకు అవసరం లేదనే విధంగా అయితే వాళ్ళు మాట్లాడేది తెలుస్తుంది. సో మరి సొంత తండ్రి ఈ విధంగా చేస్తాడా, సొంత అన్ననే ఈ విధంగా చేస్తాడంటే సో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా నిజంగానే దూరం పెడుతున్నారని కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా సీక్రెట్గా మాట్లాడుకునే మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి సో దీన్ని ఎక్కడ ఎవరు గెలికినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు కవితకంటూ కొంతమంది సపరేట్గా నాయకులు అంటే ఆమె ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కేసీఆర్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కేటీఆర్ ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళు ఏదైనా చిన్న ఇష్యూ మాట్లాడినా కూడా ఖచ్చితంగా వీళ్ళ మధ్యలోనే అంటే అందరు కూడా ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఫైటింగ్స్ జరిగే అవకాశం, మిస్అండర్స్టాండింగ్ చేసిన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఈ విషయంలో ఏదైతే లెటర్ ఇష్యూ జరుగుతుందో ఈ విషయంలో బహిరంగ కానీ టీవీ షోల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ న్యూస్లో కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవ్వరు కూడా మాట్లాడాల్సిన పని లేదు, ఎవరు మాట్లాడకండి అనే విధంగా కేసీఆర్ కేటీఆర్కి చెప్పడం, కేటీఆర్ పార్టీ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగిందంట. సో కవితకు సంబంధించి ఈ లెటర్ ఇష్యూలో ఎవరు కూడా మాట్లాడొద్దని అయితే వాళ్ళు చెప్పారంట. సో అందుకోసమని ఇప్పుడు అందరూ కూడా కవితను కార్నర్ చేస్తున్నారు, తను ఒంటరి పోరాటం చేయాల్సిన విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన డిసిషన్లో మీనింగ్ ఏంటంటే సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికి వాళ్ళు సపరేట్గా కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పుడు కవిత గురించి చిన్న మాట వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా తన ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా సొంత పార్టీలోనే ఫైటింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఈ ఇష్యూలో ఎవరు మాట్లాడకండి, తొందరగా దీంట్లో ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది, ఇష్యూ సాల్వ్ అవుతుందనే విధంగా చెప్పారు. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు కారణం చేయడము ఎంత అనుకున్నా కూడా సొంత బ్లడ్ని ఎవరు కూడా చేయరు. సో ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఏం జరుగుతుందో సో దాన్ని అదే విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా చూడాలని చూస్తున్నారు. కాకపోతే ఎంతవరకు ఇందులో నిజం ఉంది, అసలు ఆ లెటర్ని ఎవరు లీక్ చేస్తారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, పెద్ద తలకాయలు ఉన్నారా లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళే వీళ్ళకి ద్రోహం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది.